అలానే మిసెస్ రావు అంతా అనుకున్నట్టు జరిగితే కేవలం 48 గంటల్లోనే నరేంద్ర మోడీ గారు వేసినటువంటి స్కెచ్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లోజ్ కావడం ఖాయం. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్యాక్స్ వార్ జరుగుతుంది. రెసిప్రోకల్ ట్యాక్స్ అంటూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కేవలం దిగుమతి సుంకాలు విధించడం ద్వారా ఆయా దేశాలను లోబర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మౌనంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సైలెంట్గా ఒక పెద్ద స్కెచ్ వేశారు. యూరోపియన్ యూనియన్ తోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు. ఆ మేరకు మొత్తం డీల్ సెట్ చేసేసారు. 27వ తారీఖున అంతా అనుకున్నట్టు జరిగితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య జరగబోతుంది. ఇదే జరిగితే అమెరికా పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది అంతర్జాతీయ సమాజంలో. ఇప్పటికే యూకే తోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారతదేశం దాదాపు 4-5 నెలల క్రితం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోటి కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. బహుశా అందుకే అమెరికా ఆర్థిక మంత్రి ఇప్పుడున్నటువంటి సుంకాలను భారతదేశం మీద మేము తగ్గించబోతున్నాము, 50% సుంకాలను విధించాము, దాన్ని 25% తగ్గిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సాధారణంగా 25% దిగుమతి సుంకాన్ని అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యత స్వీకరించిన తర్వాత విధించారు భారతదేశం మీద. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి అదనంగా ఇంకొక 25% విధిస్తున్నామని చెప్పి 50% దిగుమతి సుంకాల్ని వేశారు. ఇది వాణిజ్య లోటుని పెంచుతుందని చెప్పి భారత్ ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరుగుతున్న నష్టాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు భారతదేశానికి. అందుకే రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తుంది, పూర్తి స్థాయిలో ఆపేయలేదు. కాకపోతే గతం కంటే ఆయిల్ కొనుగోలును తగ్గించారు. ఆ కారణం చేత మేము 25% తగ్గిస్తాము ఇంపోర్ట్ డ్యూటీస్ని అని చెప్పి అమెరికా ఇప్పుడు చెప్తుంది. అసలు కారణం అది కాదు. అసలు కారణం ఏంటంటే మరొక 48 గంటల్లో అనుకున్న విధంగా డీల్ కనుక యూరోపియన్ యూనియన్ తోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అమెరికా సిద్ధంగా ఉంది. దాని కారణంగా ఎలాంటి లాభం అమెరికాకి లేకపోగా నష్టమే ఎక్కువ ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తూ ఉన్నారు. అన్ని రకాల ఖర్చులు అమెరికానే పెట్టుకుంటుంది. నాటో దళాల దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన రక్షణ భద్రత విషయంలో అన్ని రకాలుగా అమెరికానే ఖర్చు చేస్తుంది. ఆ భారం మాకెందుకు, మీరు చూసుకోండి అని చెప్పి యూరోపియన్ యూనియన్కి అమెరికా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఉచిత సలహా. అసలే ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ ఉంది, మరోవైపు వెనిజులా ఇష్యూ ఉంది. ఈ రెండింటి విషయంలో యూరోపియన్ యూనియన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ విషయంలో ఫ్రాన్స్ బాహాటంగా వ్యతిరేకిస్తూ ఉంది, అలాగే డెన్మార్క్ వ్యతిరేకిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరడానికి సాధ్యపడటం లేదు. అందుకే ఇప్పుడు మళ్ళా ఇరాన్ వైపు ఆయన సైన్యాలను పంపించారు. ఇప్పుడు ఇరాన్ చుట్టూరు హిందూ మహాసముద్రంలో ఇరాన్కి సమీపంలో పెద్ద ఎత్తున సైన్యం మోహరించి ఉంది, అమెరికాకు సంబంధించిన సైన్యం. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. అందుకే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, తమని టచ్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధం ఖాయమని చెప్పి చెప్తూ ఉంది. ట్రంప్కి వార్నింగ్ ఇచ్చేస్తుంది, ట్రంప్ని లేపేస్తా ఉంది. ఒకవేళ అదే జరిగితే భూమి మీద ఇరాన్ అనేది ఉండదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా తన అగ్రరాజ్య ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. సైలెంట్గా చాప కింద నీరులాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉన్నారు. బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్యాన్ని క్లియర్ చేసుకున్నటువంటి భారతదేశం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోటి కూడా స్వేచ్ఛా వాణిజ్యానికి తెరలేపబోతుంది. ఇది కనుక వర్కౌట్ అయితే ట్రంప్ దాదాపు అవుట్ అయినట్టే అని ఆర్థికవేత్తలు దౌత్యపరంగా ఉండేటువంటి నిపుణులు భావిస్తున్నారు. ఇందుకే ఆ డీల్ ఏంటి, ఎలా సెట్ చేశారు నరేంద్ర మోడీ గారు అనేది ఒకసారి చూద్దాం. ఇది డీలు. భారత్ యుయు ఎఫ్టీఏతో 90% పైగా ఇండియా ఎగుమతులపై సుంకాలు ఉండవు. స్వేచ్ఛా వాణిజ్యం అనమాట.
దానికి సంబంధించి భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA కుదిరే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఈ చర్చలు ముగియనున్నాయి. అంటే 48 అవర్స్లో దీని ఫలితం తెలవబోతుంది. ఈ నేపథ్యంలో భారత్ EU మధ్య FTA కుదిరితే మన దేశం నుంచి EUకు వెళ్ళే 90% పైగా ఉత్పత్తులపై ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా అనుమతించవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. భారత రైతుల ప్రయోజనాలను కాపాడడానికి డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను దీని నుంచి మినహాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా వచ్చే వారంలో జరిగే భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో రెండింటికి మధ్య భాగస్వామ్యం కొత్త దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలను ముగించడంతో పాటు కొత్త రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ EU ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 48 అవర్స్లో యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు ఫైనల్ కాబోతున్నాయి. అలాగే శిఖరాగ్ర సమావేశం వచ్చే వారం జరగబోతుంది. దాంట్లో భద్రత, రక్షణకు సంబంధించిన ఒప్పందాలు కూడా క్లారిటీ రాబోతుంది. ఇవి గనక అనుకున్న విధంగా జరిగితే అమెరికా ప్రాబల్యం భారతదేశం మీద బాగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే అమెరికాకు సంబంధించిన ఆర్థిక మంత్రి మేము దిగుమతి సుంకాలను తగ్గిస్తామని చెప్పి కొత్త పాటని అందుకున్నారు. ఎవరు అంటే ఇదిగో ఇతను 20% తగ్గించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి అమెరికా స్కాట్ బెసెంట్ వెల్లడి. మీ రక్షణ బాధ్యత ఖర్చులు మీవే. మిత్ర దేశాలకు అమెరికా స్పష్టీకరణ. భారత్పై విధించిన 50% ప్రతీకార సుంకాలను త్వరలోనే సగానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% సుంకాలను త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పొలిటికో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు అందించారు. భారత్పై మేము విధించిన 25% రష్యా నుంచి చమురు కొంటున్నందుకు సుంకాలు గొప్ప విజయం సాధించాం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు పూర్తిగా తగ్గిపోయాయి. సుంకాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని త్వరలోనే రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటు అధికంగా ఉందన్న సాకుతో 25%, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు 25% కలిపి మొత్తం 50% ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. కాగా భారత్తో వాణిజ్య ఒప్పందం కోసమే యూరోపియన్ యూనియన్ తమలాగా భారత్పై సుంకాలు విధించకుండా వెనక్కి తగ్గిందని బిసెంట్ తెలిపారు. అంటే యూరోపియన్ యూనియన్ దెబ్బకి ఇప్పుడు దిగొస్తుంది అమెరికా. భారత్ నుంచి శుద్ధి చేసిన ఎనర్జీ ఉత్పత్తును యూరోపియన్ యూనియన్లో కొనుగోలు చేయడం మూర్ఖత్వం అని విమర్శించారు. కాగా చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కెనడాపై 100% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చైనా వస్తువులను అమెరికాలోకి తరలించేందుకు తన దేశాన్ని చైనాకు గోదాములులా మార్చేయాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రయత్నాలను ఆపకపోతే అమెరికాలోకి వచ్చే కెనడా వస్తువులపై 100% సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ కెనడా మీద పడ్డారు. కెనడా మీద 100% మేము ప్రతీకార సుంకాలు విధిస్తామన్నారు. ఎందుకు? చైనా నుంచి వాళ్ళ వస్తువులు కెనడా దిగుమతి చేసుకునే దానికి ఒప్పందాలు కూర్చుకోబోతుంది. అందుకని అమెరికా నూతన జాతీయ రక్షణ వ్యూహం. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా తమ జాతీయ రక్షణ వ్యూహంలో కీలక మార్పులు చేశారు. ఇకపై అమెరికా మిత్ర దేశాలు వాళ్ళ భద్రతను వారే చూసుకోవాలని అమెరికా తేల్చి చెప్తుంది. అంటే యూరోపియన్ యూనియన్కి తేల్చి చెప్తుంది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం 34 పేజీలతో కూడిన జాతీయ భద్రతా వ్యూహాన్ని రూపొందించింది. 2022 తర్వాత తొలిసారి రూపొందించిన అమెరికా రక్షణ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు మిత్ర దేశాల రక్షణ ఖర్చులను గతంలోని అమెరికా ప్రభుత్వాలే భరించాయని, ఇకపై అటువంటి విధానం ఉండదని ఈ నివేదిక పేర్కొంది. మిత్ర దేశాలు వాటి రక్షణ ఖర్చులను వారే పెట్టుకోవాలని స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి ఆసియా వరకు ఉన్న అనేక మిత్ర దేశాలు అమెరికా పైన ఆధారపడి తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోలేదని చెప్పింది. ఇకపై రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో వారే కీలకంగా వ్యవహరించాలని తెలిపింది. ఇది విషయం. సో మీ సావు మీరు చావండి అని చెప్పి యూరోపియన్ యూనియన్కి చెప్పేసింది. అందుకే వాళ్ళు భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. సో అది భారతదేశానికి అడ్వాంటేజ్ కాబోతున్న రాబోయే రోజులు అనేది దౌత్యవేత్తలు, ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి ఈ ఒప్పందం జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకోబోతున్నాయి అనేది రకరకాలుగా అంచనా వేస్తూ ఉన్నారు. సో భారతదేశం అయితే సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి
యూరోపియన్ యూనియన్ తోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది. ఇది అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.